విశ్వకన్న బ్రదర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సో చాలా బాగుంది మాకైతే. అండ్ బేసిక్గా అంటే ఇలాంటి క్యారెక్టర్స్ హీరోస్ చాలా తక్కువగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆర్య గారిని చూసాము, తర్వాత అఖండలో బాలయ్య బాబు గారిని, మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తాం. అంటే ఇలాంటి క్యారెక్టర్స్ చేసినప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంతవరకు చేశారు? అక్కడి నుంచి రిఫరెన్స్ తీసుకున్నారా, లేకపోతే నిజంగా అగోరాల్తో కలిసి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, సో వాళ్ళు ఎలా మాట్లాడు, సో ఇలాంటి వర్క్స్ ఏమైనా చేశారన్నా? డెఫినెట్లీ వర్క్షాప్ చేసినాము. నాకు చాలా క్వశ్చన్స్ ఉండే, బట్ హీ హ్యాడ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. మనోడి దగ్గర స్కెచెస్ దగ్గర నుండి లైక్ హీ హ్యాడ్ రిఫరెన్స్ ఫర్ ఎవ్రీథింగ్. నాకున్న ప్రతి డౌట్కి ఈయన దగ్గర ఆన్సర్ ఉండే. సో యా, మేము చాలా వర్క్షాప్ చేసినాం. మీకు కాస్ట్యూమ్ దగ్గర కర్ర ఎలా పట్టుకోవాలన్నది కూడా వీ హ్యాడ్ టు ఫిగర్ ఇట్ అవుట్. తను ఎలా కూర్చోవాలి, తను ఎలా నడవాలి, నార్మల్ క్యారెక్టర్కి దానికి ఆ డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ తను చాలా ఇంట్యూటివ్గా వచ్చేసేది బేసికలీ. సో అసలు కర్ర పట్టుకోవడంలో కూడా తను పెద్ద 2-3 times, థర్డ్ టైంలో హీ హోల్డ్స్ ఇట్ ఇన్ సచ్ అ వే దట్ ఈస్ అ క్యారెక్టర్. ఇట్ లుక్స్ వెరీ ఈజీ కర్ర పట్టుకోవచ్చు అనుకోవడం, కానీ దట్ సంథింగ్ వాట్ హీ యాడెడ్. సో కానీ ఇంకోటి అంటే బేసిక్గా మీ సినిమాలు అంటేనే డైలాగ్స్, దానివల్ల యూత్ ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటారు. బట్ మాకు ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు అసలు మాట్లాడరా అనే డౌట్ ఒకటి ఉంది. సో అలాంటి పవర్ఫుల్ డైలాగ్స్ గామిలో ఉంటాయా? అంటే పంచ్ డైలాగా? ఆ పంచ్ డైలాగ్స్ అని కాదని, అంటే మీరు ఎప్పుడు వేసే అలాంటి డైలాగ్స్ ఉంటాయా క్యారెక్టర్ తగ్గట్టు పవర్ఫుల్ డైలాగ్స్? మేము ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే పవర్ఫుల్ ఉంటాయి సీన్లు? డైలాగులు అంటే నేను చెప్పు కదా, ఒక 1 లైన్ ఒకటి చెప్పేదన్నా. ఓకే, ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ సినిమా మొత్తం విశ్వక్ డైలాగ్ డబ్బింగ్ ఒక 8 hours అయిపోయింది విశ్వక్ది. ఓకే, ఇంకా ఈ మధ్య సైలెంట్ ఉంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. సలార్ ఇన్స్పిరేషన్ అప్పుడు, సలార్ ఇన్స్పిరేషన్ 4 years బ్యాక్ ఇన్స్పైర్ అయినాం మేము. అంటే ఒక 1 minute అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని. అంటే 8 hours అంటే బట్ అంటే మన కలెక్షన్ చూసిన తర్వాత ఇంకొంచెం తగ్గేమన్నా అది. బట్ జోక్స్ అపార్ట్, ఐ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ వాట్ హీ డిడ్ ఇట్ విత్ ఐస్, ఇట్ విల్ బి టాప్. ఉంటా సినిమాలు ఉంటా, కానీ కనిపిస్తా, వినిపించకపోవచ్చు కానీ కనిపిస్తా, బాగానే ఉంటా. థ్యాంక్స్ అన్న. డైరెక్టర్ గారు, యాక్చువల్గా మనిషి ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ పెరిగిన తర్వాత మోర్ ఓవర్ ఎక్కువ డిస్టర్బెన్స్ అనేది పెరిగింది మనుషుల మధ్య. సో రిలేషన్షిప్స్ కానీ ఇవన్నీ మీరు చూస్తే కొంచెం రిలీజియస్ ఆర్ మోర్ కొంచెం ఫిలసాఫికల్గా వెళ్తున్నట్టు అనిపించింది ఈ సినిమాలో. అంటే మీరు ఏం కన్వే చేయాలనుకుంటున్నారు సినిమాతో? మెయిన్ అఘోరా అంటే అతను అన్నింటికి అతీతంగా ఉంటాడు, అంటే ఈ బంధాలు అనుబంధాలు అంటే అన్నిటికీ అతీతంగా మెలిగే ఒక క్యారెక్టర్ కదా. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇతనేమో మాస్, అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు మామూలు హీరో అయి ఉండొచ్చు, బట్ ఇప్పుడు ఈయన ఒక మాస్లో ఆయన చెప్తే చాలామంది ఇన్స్పైర్ అయ్యే యూత్ కానీ అంటే కనెక్ట్ అయ్యే స్టార్డమ్ ఉన్న హీరో కదా. సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సినిమాతో? లాస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తాను. విశ్వక్ మాస్ అవ్వడానికి అతని స్ట్రెంగ్త్ కూడా ఏంటంటే ఈజ్ ఎ గుడ్ యాక్టర్, ఈజ్ అన్ అమేజింగ్ యాక్టర్. దానివల్ల తన మాసెస్కి వెళ్ళగలిగాడు. సో బేసికలీ ఆ బేస్ ఏదైతే మంచి యాక్టింగ్ ఏదైతే తన స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఇనఫ్. సో దీన్ని కూడా తన జనానికి తీసుకెళ్తారు. దట్ ఈస్ వాట్ మాస్ ఇస్ బేసికలీ, జనానికి రీచ్ అవడమే మాస్. సో ఈ సినిమా కూడా అలాగే వెళ్తుందని ఆశిస్తున్నాను. కమింగ్ టు ద ఫిలాసఫికల్ ఏం చెప్పాలి అనుకుంటున్నాను అన్నది ఖచ్చితంగా సినిమాలో చూస్తేనే బాగుంటుంది. మీరు అన్న రిలీజియస్ ఫిలాసఫికల్ ఐడియాస్ అంత డీప్ దానికి వెళ్ళలేదు. ఒక హ్యూమన్ స్టోరీ అంతే, ఒక మానవ స్పర్శ అంతే, దాని చుట్టూ ఉన్న ఎమోషన్ అంతే బేసికలీ. సో అఘోరా యొక్క ఆ లెఫ్ట్ హ్యాండెడ్నెస్ అవన్నీ అది డిస్కస్ చేసే సినిమా కాదు ఇదేమి, బట్ అది స్టోరీ పరంగా హెల్ప్ అవుతుంటుంది తప్ప. అంటే మనకు ఒక ఇది ఉందంటే ఈ వారణాసి అని ఇలాంటి ప్లేసెస్లో మన పూర్వీకులకు సంబంధించినవి ఆ ఇన్స్క్రిప్షన్స్ తాళపత్రాలు ఏవో ఉంటాయి తెలుసుకోవడం. అంటే మీరు ఒక షార్ట్లో కూడా అది చూపించారు కదా. అవును అవును. అలాంటిది ఏదన్నా అంటే మన అవన్నీ మనకు వేరే వాళ్ళతో మానవులకి వేరే వాళ్ళతో సంబంధం అలాంటిది ఏదన్నా? Hey all, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. Hi, this is Ravinder. Please subscribe India Glitz Telugu. Hi guys, నేను మీ వర్షిని. Please do subscribe to India Glitz Telugu. Hi, this is Nirupam. Please subscribe to India Glitz Telugu. Hi viewers, నేను మీ శశాంక్. Please subscribe to India Glitz Telugu. Hello guys, నేను మీ Annie. Please do subscribe to India Glitz Telugu.
Glitz.